మేడం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ఇది నడుస్తూనే ఉంది కదా. అయితే ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ల మీద కూడా కేసులు అవుతున్నాయి. దీనికి సాక్ష్యాలుగా ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు చేశారో వీళ్ళదే సాక్ష్యాలుగా తీసుకొని వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. చూసారా మేడం? ఎస్, ఇది బెట్టింగ్ యాప్స్ లేదు అని అంటే ఆన్లైన్ ట్రేడింగ్ ఇవన్నీ ఏంటి అని అంటే ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయిపోయి, సో జనాలు దానికి చాలా అట్రాక్ట్ అయిపోయి దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఆన్ గేమింగ్ అనండి, ఆన్లైన్ ట్రేడింగ్ అనండి. తొందరగా మనకు డబ్బు వచ్చేస్తుంది, ఈజీ రిటర్న్స్ వచ్చేస్తే తొందరగా గొప్పోళ్ళు అయిపోవచ్చు అనే ఇంటెన్షన్తోని దీంట్లోకి దిగారు. చాలా మంది ఇందులో యంగ్స్టర్సే ఉన్నారని కాదు, మిడిల్ ఏజ్డ్ పీపుల్, రిటైర్డ్ పీపుల్ కూడా దీంట్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి, ఇట్స్ వే బ్యాక్ ఫ్రమ్ పాస్ట్ 6-7 years నుంచి ఇది మెల్లిగా స్లో పాయిజన్ లాగా సొసైటీలోకి వెళ్తూ వచ్చింది. బట్ 2023 నుంచి ఎక్కువ అయిపోయినాయి అనమాట ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, స్కామ్స్ అనేవి. జనాలు విపరీతంగా డబ్బు పోగొట్టుకోవడము. అయితే వీళ్ళ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా అంటే అక్యుములేట్ చేసుకుంటారండి. ఎలా అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, మ్యాక్సిమం 1 లక్ష 2 లక్షలు ఉంటాయేమో రిజర్వ్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్రెడిట్ కార్డ్స్ నుంచి లేకపోతే లిమిట్ని మించి దాంట్లో స్వైప్ చేసి ఆ డబ్బునంతా వీటిలో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు. సో యూజువల్లీ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏ స్టేట్కి ఆ స్టేట్కి గేమింగ్ యాక్ట్ ఉందండి. బెట్టింగ్స్ అనేవి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా వాటికి అలవ్ లేదు, ఇట్స్ అ క్రైమ్. కొన్ని ప్లేసెస్, గోవా, త్రిపుర లాంటి ప్లేసెస్లో బెట్టింగ్ అనేది ఇట్స్ లీగల్ అనమాట, కానీ మన ఈ స్టేట్స్లో ఇల్లీగల్. ఓకే, రమ్మీ అని, లాట్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్, మహాదేవ్ అని, ఇట్లాంటి అన్ని స్కామ్స్ జరిగినాయి. దాంట్లో డబ్బు పోగొట్టుకున్నారు. ఎలా ఉంటుందంటే ట్రెండ్, ఈ ట్రేడింగ్లో డబ్బు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలి, ట్రేడింగ్లో పోగొట్టుకున్నది అని గేమింగ్లో డబ్బు పెట్టడము. ఇక్కడ నుంచి కొంత డబ్బు రాగానే ఇక్కడ నుంచి మనం పోగొట్టుకుందంతా రికవర్ చేసుకుంటాము అని ఇంకా అది ఊబిలోకి దిగినట్టు దాంట్లో కూరుకుపోతారు, బయటికి రాలేరు. ఓకే, సో డెఫినెట్లీ ఈ గేమింగ్ యాప్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో, వాళ్ళకి అగెయిన్స్ట్ ప్రాసిక్యూట్ చేయడంలో, అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా డబ్బు కోసమే ప్రమోట్ చేశారు. సో డెఫినెట్లీ వీళ్ళని కూడా ఎవిడెన్స్ లాగా కాకుండా వీళ్ళని కూడా కల్ప్రిట్స్ లాగా అందులో అక్యూజ్డ్ లాగా చేర్చడం మంచిదేమో. ఎందుకనంటే ఇంకోసారి భయం ఉంటుంది, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంపాక్ట్ జనాల మీద చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు చెప్పేదంతా నిజము అనుకుంటుంటారు చాలా మంది. సో ఇదంతా వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు అనేది సొసైటీలో ఉన్న జనాలకి అందరికీ తెలియాలి. ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ బై మనీ అనేది వాళ్ళు గ్రాస్ప్ చేసుకోవాలి. ఒక విషయం గురించి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుంది, డెఫినెట్గా వెనకాల వాళ్ళకి డబ్బు చూపిస్తారు, ఆ ప్రమోషన్ చేసినందుకు వీళ్ళకి డబ్బు ఇస్తారు. సో ఇట్లాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కానీ, జనాల్ని ఇది ఆడి చూడండి నాకు డబ్బు వచ్చాయి అని వాళ్ళని ల్యూర్ చేయడం, ఆశ చూపించడం, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అరే వీళ్ళు చెప్తున్నారు కదా ఒకసారి ఆడి చూద్దాము అని వీళ్ళు అందులోకి దిగి మొత్తం సర్వస్వం కోల్పోవడము. ఇట్స్ వెరీ హీనియస్ క్రైమ్ అండి. డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ అన్ ఎంకరేజబుల్ థింగ్. సో డెఫినెట్గా ప్రాసిక్యూట్ అనేది చేయాలి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఉన్నారో అండ్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఉన్నారో అందరినీ పోలీసులు అరెస్ట్ చేయాలి, ఇంట్రోగేట్ చేయాలి. ఎంతెంత చేతులు మారాయి డబ్బులు, అమాయకమైన ప్రజల దగ్గర ఎంత దండుకున్నారు అనేది డెఫినెట్గా జనాలకి అందరికీ తెలియాలి. సో దట్ ఇంకోసారి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకుండా ఉంటారు.